బలమా లేకపోతే ప్రభుత్వం వాళ్ళ ఇంబడుండి నడిపిస్తుందా? ఇవన్నీ గుట్టంగా ఈ కట్టమైసమ్మ దగ్గర జరిగిన సంఘటన చివరిది కావాలి. ఎందుకు అని అంటే ఎన్నోసార్లు దేవాలయాల పైన మీరు దాడులు చేస్తూ, మేము నిరసనలు చేస్తూ, మేము న్యాయం కావాలని పోరాడుతూ అది న్యాయం జరగకుండానే ఇంకో సమస్య వస్తుంది. ఏ దేవాలయంకు న్యాయం జరగకుండానే ఇంకో దేవాలయము మీద దాడి చేస్తున్నారు. అట్లా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏ దేవాలయం పైన దాడి చేస్తారు? మరి అప్పుడు కూడా మేము ఏం నిరసనలు చేయాలి? మరి ఇట్లనే ఒక్క పొద్దులు ఉండి ధర్నాలు చేసి రోడ్ల మీద బస్సులు ప్రజలకు ఇబ్బంది పెట్టేటట్టుగా రోడ్లు బంద్ చేసి మేము కూర్చుంటాం. అది తర్వాతకి ఇంకో దేవాలయం అట్లా మీరు దేవాలయాల పైన దాడులు చేస్తూ మేము మమ్మల్ని రెచ్చగొట్టిస్తూ మేము అట్లా గల్లబట్టుకున్నా కొట్టినా అన్ఎక్స్పెక్టెడ్లా కొట్టే విధంలో అతను ఒకవేళ చనిపోతే గిట్టంగా మా హిందువుల మీద మీరు అనేకమైన కారణాలతోటి హిందువులే కావలసుకొని ఒక ముస్లిం అబ్బాయిని చంపిండు అని నింద మా మీద వేస్తుంది. అట్లా మేము చంపొద్దు, అట్లా మాకు న్యాయం జరగదు, అట్లా మీరు వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడరు. మరి ఇట్లా మేము ఏం చేయాలి? మా ప్రజలు హిందువుల ప్రజలు కూడంగా సిగ్గు తెచ్చుకోవాలి. ప్రతిసారి మన దేవాలయాల పైన, మన ధర్మం పైన, మన దేవీ దేవతల పైననే కించపరచడం కానీ ఆ దాడులు చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ నెక్స్ట్ నుంచి ఏ దేవాలయం పైన దాడులు జరగద్దు. మా దేవతలకు కానీ మా అమ్మని కొడుతున్నారు, మన అమ్మని కొడితేనే మనం వచ్చి అడుగుతున్నాం. మరి మనం పోయి ఏ తల్లులని ఏ తండ్రులని కొట్టట్లేదు, తిట్టట్లేదు. అట్లా వాళ్ళ మతస్థుల తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తున్నామో మన మతంలో ఉన్న భరతమాతని కానీ మన దేవీ దేవతలను కానీ అందరూ ఐకమత్యంతో మాకు రెస్పెక్ట్ కావాలి, మాకు ఒక న్యాయం కావాలి, మాకు సేఫ్టీ కావాలి. మేము శివసత్తులం కేవలము అమ్మవారి పేరు మీదనే బ్రతకట్లేదు. మా అమ్మవార్లకు ఎవరైనా వచ్చి మా గుడిల పైన కానీ మా మతం మీద కానీ ఎవరైనా నోరు తెలిసి మాట్లాడినా కించపరిచి మాట్లాడినా నాలుక తెగ్గొస్తామని ఏ విధంగా మేము అందరం శివసత్తులము సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాము. మరలా గుట్టంగా ఏ దేవతల పైన ఏ గుడిల పైన అయినా సరే ఎవరైనా దాడులు చేసినా మేము ఏ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే అతను మాకు కంటపడ్డ క్షణాన్న ఏమో ఏమంటారు కత్తికో కండుగా దాన్ని నరకకపోతే మా హిందుత్వం మీద మేము శివసత్తులము ఈ చిగాలే ఊగమని మేము ఈ మీడియా ద్వారా చెప్తున్నాము.